Yeah, very good evening everyone. Welcome to this session. Right. So మనకు అసలు OSI లేయర్ అంటే ఏంటి? OSI layer. What is the purpose of OSI layer? What is actually it is? So అందులో చెప్పినట్టే సో OSI layer means actually open system interconnection first of all. Interconnection. సో ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్షన్ అంటే ఏంటి అంటే the methodology of communication between two system open system interconnection simply ఇక్కడ క్లియర్ గా రాసింది ఇంటర్కనెక్షన్ కమ్యూనికేషన్ ఇంకేం లేదు ఇక్కడ సో లెట్స్ సే ఏ అనే మిషన్ బి అనే మిషన్ ని అంటే కనెక్ట్ అవ్వాలి అంటే అసలు ఇది ఎలా కనెక్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ అప్రోచ్ సో యాక్చువల్లీ ఏంటంటే మనం ఇక్కడ ఒక బ్రౌజర్ వాడుతున్నాం మన సిస్టంలో నుంచి ఒక బ్రౌజర్ వాడేసి లెట్స్ ఇక్కడ లెట్స్ గెటింగ్ స్టాండర్డ్ అని క్లిక్ చేసి ఇది వచ్చింది సో ఇక్కడ గెట్ మొజిలా విపిఎన్ అని క్లిక్ చేస్తున్నా ఇది రాగానే జస్ట్ నేను జస్ట్ జాయిన్ నాట్ ఇట్ ఎస్ రైట్ సో ఇలా నేను రాసిన అనమాట జస్ట్ ఏది క్లిక్ చేస్తే నాకు ఇది వస్తుంది ఇది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అంటే అంటే లెట్స్ మనం A to B అనే లొకేషన్కి వెళ్ళాలంటే మనం వెళ్ళాలి సో ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను అంటే సింపుల్ గా ఒక లెటర్ కార్డ్ ఒక పోస్ట్ కార్డ్ ఉంది ఒక పోస్ట్ కార్డ్ లెట్స్ సంధ్య ఒక లెటర్ ఏం చేయాలనుకుంది సాహితికి సెండ్ చేయాలనుకుంది లెట్స్ ఇట్ ఈస్ సంధ్య అండ్ షీ ఈస్ సాహితి ఓకే ఇక్కడ తను ఒక లెటర్ పోస్ట్ చేయాలని ఉంది ఫస్ట్ కండిషన్ ఏంటంటే సంధ్య సాహితి ఒకే ఏరియాలో ఉంటారు లెట్స్ హైదరాబాద్ లోనే ఉంటారు హైదరాబాద్ లోనే ఉంటారు సో ప్రాసెస్ ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఫస్ట్ లెట్స్ ఇద్దరు లెట్స్ ఎక్కడ ఉంటారంటారు నాకు హైదరాబాద్ లో పెద్ద ప్లేస్ ఓకే పంజాగుట్ట అనుకోండి ఇద్దరు పంజాగుట్టలో ఉంటారు ఓకే దిస్ ఇస్ ద లొకేషన్ సో పంజాగుట్లో ఇద్దరు ఉంటారు కానీ సంధ్య సాహితికి ఏదైనా చెప్పాలనుకుంది దేర్ ఇస్ నో మెకానిజం ఎర్లియర్ సో వాట్ షీ జస్ట్ పోస్ట్ ఏ పోస్ట్ కార్డ్ సో ఏం చేస్తారు తను ఏం చేస్తుంది యాక్చువల్లీ సంధ్య ఒక నియరెస్ట్ పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్తుంది కింద పోస్ట్ చేస్తుంది అంతే కదా సో తర్వాత ఏమవుతుంది ఇక్కడ ఎవరున్నారు లెట్స్ పోస్ట్ 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 ఎవరుంటారు పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ ఉంటాడు పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు ఇది తీసుకుంటాడు డాటా అంతా తీసుకుంటాడు తీసుకొని ఎక్కడికి వస్తాడు పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి ఏం చేస్తాడు అన్ని వెతుకుతుంటాడు అదే ఏదాంతో సమ్ పిన్ కోడ్ తో చెక్ చేస్తుంటాడు అవునా కదా పిన్ కోడ్ తో చెక్ చేస్తుంటాడు లెట్స్ తనకు తెలిసింది ఏంటంటే ఈ పిన్ కోడ్ లెట్స్ ఇది 503 లెట్స్ 001 503 001 పంజాగుట్ట పిన్ కోడ్ అనుకోండి సో ఈ కేసులో ఆ పోస్ట్ మ్యాన్ కి 5031001 అని వచ్చింది అప్పుడు ఏం చేస్తాడు దానికి ఒక స్టాంప్ వేసి దానికి ఒక చిన్న స్టాంప్ వేసేసి ఇలాగా దాన్ని ఏం చేస్తాడు తన దగ్గరనే ఉంచుకుంటాడు ఎందుకంటే తనకు తెలుసు 503 అనేది వాళ్ళ పోస్ట్ ఆఫీస్ కోడే పంజాగుట్ట పోస్ట్ ఆఫీస్ కోడే అని సో మిగిలిన ఏం చేస్తాడు మిగిలిన ఎక్కడికి పంపిస్తాడు లెట్స్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ కి పంపిస్తాడు రైట్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ లెట్స్ సంధ్య లెట్స్ అనిల్ కూడా ఒక పోస్ట్ చేసింది అనిల్ ఎక్కడ ఉన్నాడు చండీగఢ్ లో ఉన్నాడు లెట్స్ ఓకే చండీగఢ్ లో ఉన్నాడు అప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు ఇక్కడ లోకల్ పోస్ట్ ఆఫీస్ కి పంపించిన డాటా ఏం చేశాడు పోస్ట్ మ్యాన్ ఏం చేశాడు సాహితికి లెటర్ పంపించండి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కానీ సంధ్య అనిల్ కి మెసేజ్ చేసినప్పుడు ఎలా అయింది ఫస్ట్ ఇక్కడ లోకల్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక స్టాంప్ వేసి ఏమని స్టాంప్ వేసిండు ఇది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పిండు లెట్సే పంజాగుట్ట పోస్ట్ ఆఫీస్ అని చెప్పి ఒక బ్లాక్ స్టాంప్ వేస్తారు రౌండ్ సీల్ సో మనకు తెలుస్తుంది అనమాట అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని సో ఇది పంజాగుట్ట నుంచి స్టార్ట్ అయిందని చెప్పి సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఎవరు లెట్సే హైదరాబాద్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఉంది హైదరాబాద్ పోస్టల్ సెంటర్ నుంచి ఇంకెక్కడికి వెళ్తుంది నెక్స్ట్ సో హైదరాబాద్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ లో అతనికి తెలిసిందంటే చండీగఢ్ ఎక్కడ ఉంది లెట్సే పంజాబ్ లో ఉంది
సో వీళ్ళకి అసలు చండీగఢ్ ఎక్కడ ఉందో తెలియదు, కానీ వాళ్ళ కోడ్ ఉంటుంది కదా చండీగఢ్, లెట్స్ సే 122001 అనుకోండి. సో ఈ 122 అనేది పంజాబ్ ని ఐడెంటిఫై చేస్తుంది. సో వాళ్ళు ఏం చేశారు, ఈ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా పంజాబ్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ కి పంపించారు. పంజాబ్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఎందుకంటే ఎలా ఐడెంటిఫై చేసిండ్రు, ఈ ఫస్ట్ 3 లెటర్స్ తోటి 122 అనే నెంబర్ తో అది పంజాబ్ అండ్ అది సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ కి పంపించేసిండ్రు. ఇప్పుడు ఏం చేసిండ్రు, మళ్ళీ పంజాబ్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ లో ఏం చేసిండ్రు, వాళ్ళు మళ్ళీ ఈ 001 అటాచ్ చేసి ఓకే ఇది చండీగఢ్కి వెళ్ళాలి. సో ఏం చేసిండ్రు, ఇది ఇక్కడ నుంచి చండీగఢ్ పోస్ట్ ఆఫీస్ పంపించిండ్రు. చండీగఢ్ పోస్ట్ ఆఫీస్ పంపించిండ్రు, రైట్. సో చండీగఢ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పోస్ట్ మ్యాన్ హౌస్ నెంబర్ చూస్తున్నాడు, అవునా కదా. హౌస్ నెంబర్ లెట్సే అనిల్ హౌస్ నెంబర్ 324/202 అనుకోండి, 324/02. సో 324/02కి పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, వాక్ చేసుకుంటూ వెళ్ళి అనిల్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు, రైట్. సో ఇక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. ఇక్కడ ఏంటంటే సంధ్య సాహితీకి పంపించినప్పుడు లోకల్ పోస్ట్ మ్యానే ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించేసింది. ఇక్కడ ఎవరు, ఇది స్విచ్, అవునా కదా, ఎందుకంటే లోకల్. సో సంధ్యాని సాహితీని ఎవరు అంటే ఎవరిని కనెక్ట్ చేస్తున్నారు, ఈ పోస్ట్ మ్యాన్ కనెక్ట్ చేస్తున్నాడు. పోస్ట్ మ్యాన్ డైరెక్ట్ కనెక్ట్ చేస్తున్నాడు అంటే లేదు, వీళ్ళిద్దరికి మధ్య పోస్ట్ మ్యాన్ ఎవరు లేరు. ఫస్ట్ ఏంటంటే స్విచ్ ఉంది, స్విచ్ అంటే ఎవరు, లోకల్ పోస్ట్ ఆఫీస్. అదే మనం సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ అంటే ఇది రౌటర్. ఇక్కడ ఏంటంటే ఈ పోస్ట్ మ్యాన్ కి ఇంతే తెలుసు, ఎందుకంటే ఈ నాది కానివన్నీ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ పంపించాలి. అంటే నా నెట్వర్క్ లో ఏంది అంటే ఎవరు ఇతని లోకల్ పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ అంటే 503001 కానీ ఏవైనా కానీ నేను సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ పంపిస్తాను, అంటే రౌటర్ పంపిస్తాను, నాకు ఏం సంబంధం లేదు. అదేంటి అని చదవ డైరెక్ట్ నా దగ్గర ఉన్న లెటర్స్ అన్ని నేను సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ పంపించేసిన. ఇక్కడ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళకి కోడ్స్ ఉంటాయి, అంటే ఇక్కడ లిస్ట్ ఉంటుంది అనమాట. దీన్నే మనం ఏమంటాం, రౌటింగ్ టేబుల్ అంటాం. రౌటింగ్ టేబుల్లో ఏంటంటే ఏ నెట్వర్క్ కి ఏ రేంజ్ అది ఎక్కడికి పంపించాలనేది మొత్తం ఇన్ఫర్మేషన్ రౌటింగ్ టేబుల్లో ఉంటుంది అనమాట. ఓకే, రౌటింగ్ టేబుల్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో వన్స్ అది రాగానే సో వాళ్ళు ఏం చేస్తారు, రౌటింగ్ టేబుల్కి తగ్గట్టుగా దీన్ని ఎక్కడ పంపించాడు, ఇక్కడ ఉన్న నియరెస్ట్ రౌటర్కి పంపించారు, పంజాబ్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్. ఇది ఇంకొక, ఎందుకంటే మనకి ఓన్లీ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలని తెలుసు, కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. సో ఈ రౌటింగ్ కి దగ్గరకు రాగానే ఈ రౌటర్ కి ఈ 122 అనేది తెలియగానే దాని ఎవరైతే 001 ఉన్నారో అంటే దాని రెస్పాన్సిబిలిటీ, అంటే ఇది నోడల్ ఏజెన్సీ కదా చండీగఢ్ పోస్టల్ ఆఫీస్. సో అక్కడికి పంపించేస్తారు, అంటే ఇదేంటి గేట్వే లాగా పనిచేస్తుంది. సో చండీగఢ్ పోస్ట్ ఆఫీస్కి రీచ్ అవ్వగానే పోస్ట్ మ్యాన్ కి తెలుసు. సో దాని మీద ఆ 12001 మీద అడ్రస్ పైన ఉంటుంది కదా హౌస్ నెంబర్ అని, ఇదేంటి అంటే మ్యాక్ అడ్రస్ అన్నమాట. సో ఈ మ్యాక్ అడ్రస్ కి పోస్ట్ మ్యాన్ ఫిజికల్ గా తీసుకెళ్తుందంటే ఫిజికల్ వైర్ లో వెళ్తుంది, 010101 అనే డేటాలో వెళ్తుంటది. బట్ ఇదంతా ప్రాసెస్ మనకు 7 లేయర్స్ లో జరుగుతుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ 7 లేయర్స్ ఇక్కడే ఉన్నాయి. సాహితీ ఫస్ట్ లెటర్ రాసింది, లెటర్ లో ఏం రాసింది, ఫస్ట్ దానికి ఒక లెటర్ రాసింది. లెటర్ పోస్ట్ కార్డ్ అనేది మన అప్లికేషన్ లేయర్ అనమాట. సో దాంట్లో డాటా రాస్తుంది చూడండి, దాన్ని ప్రజెంటేషన్ లేయర్. దాంట్లో మనం రాస్తాం కదా, తెలుగులో రాస్తాం, ఇంగ్లీష్లో రాస్తాం, అలా రాస్తాం, ప్రజెంటేషన్ లేయర్. సో అది అయిన తర్వాత దాని వెనకాల ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్ రాస్తాం, అంటే అడ్రస్ రాస్తాము. అంటే అది ఎలా వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ అనేది, అది రిజిస్టర్ పోస్టా నార్మల్ పోస్టా. రిజిస్టర్ పోస్ట్ అయితే మనం వెళ్ళి వాళ్ళకి చెప్తాం అనమాట, రిజిస్టర్ చేయండి, అంటే నాకు టీసీపీ మోడ్లో కావాలి. లేదు అంటే నార్మల్ పోస్ట్ అయితే యూడిపి మోడ్, అర్థమైందా. సో దాంట్లో మనం ఇంకా డీటెయిల్ రాస్తాం, ఏమేమి రాస్తాము, హౌస్ నెంబర్ రాస్తాం, ఇంకేం రాస్తాం, మొబైల్ నెంబర్ రాస్తాము, అలా చాలా రాసేసి పంపిస్తాము. సో హౌస్ నెంబర్ అనేది పిన్ కోడ్ ఏంటి, మనము గేట్వే అని అనొచ్చు, వాళ్ళ గేట్వే అని చెప్పొచ్చు. హౌస్ నెంబర్ అనేది ఐపీ అడ్రస్ ఆర్ మ్యాక్ అడ్రస్ అనొచ్చు, అలా అనమాట. అలా అంటే మనం ప్రతి లేయర్లో ఒకటి అప్లికేషన్ రాసాము, ప్రజెంటేషన్ రాసాము, సెషన్ రాసాము, ట్రాన్స్పోర్ట్లో ఏ ట్రాన్స్పోర్ట్ మెథడ్లో వెళ్ళాలి రాసాము, ఐపీ అడ్రస్ నెట్వర్క్ మోడ్లో రాసాము, అది ఎలా ట్రాన్స్ఫర్ రాయాలంతా పంపించాము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చదువుతున్నారు కదా రిటర్న్లో ఉల్టా. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత డాటా ట్రావెలింగ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదేంటి ఐపీ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తుంది, తర్వాత లోపలికి వెళ్తుంది. అనిల్ ఏం చేస్తాడు,
ఆ డేటాని చదువుతాడు మళ్ళీ అప్లికేషన్లో ఓపెన్ చేసి అంటే పోస్ట్ కార్డ్ ఓపెన్ చేసి దాని డేటా చదువుతాడు. దేంట్లో ప్రజెంటేషన్ అంత తనకు అర్థమైంది. సపోజ్ సంధ్య ఉర్దూలో రాసింది, అనిల్కి తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు, అనిల్ తీసి పక్కన పడేస్తాడు. ఎందుకంటే అనిల్ డజంట్ నో వాట్ ఈస్ దట్. ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అనిల్కి సాహితీకి ఆ సాహితీకి సంధ్యాకి మధ్యలో ఏదైతే కన్వర్జేషన్ ఉందో ఆ కన్వర్జేషన్ ప్రాపర్గా జరగాలి అంటే ఆ ప్రాపర్ ప్రజెంటేషన్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎన్కోడింగ్ అండ్ ఎన్క్రిప్షన్ అంటాం. ఎన్కోడింగ్ అండ్ ఎన్క్రిప్షన్. సో ఎన్క్రిప్షన్ అండ్ ఎన్కోడింగ్ అంటే ఏంటి? ఎన్కోడింగ్ అనేది మెథడ్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, సో లెట్స్ సే సంధ్యకి నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, సంధ్య అర్థం చేసుకుంది. నేను ఉర్దూలో చెప్పాను, సంధ్యకు అర్థం అవ్వట్లేదు. అంటే మా ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఏ మెకానిజం ఉపయోగవుతుంది? ఇంగ్లీష్ అనేది. అంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడే చెప్తాను. సో ఇప్పటి నుంచి నేను అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. సో నవ్ ఆన్వర్డ్స్ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ఆర్ యూ రెడీ? సో కన్ఫర్మేషన్ వస్తుంది, ఎస్ ఐఎమ్ ఓకే విత్ దట్. మనం అడుగుతారు కూడా కదా, మనకి ఎవ్రీవేర్ అడుగుతూ ఉంటారు, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఆర్ కంఫర్టబుల్ ఇన్ హిందీ. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటే ఆర్ యూ కంఫర్టబుల్ ఆర్ నాట్. ఇఫ్ నాట్ అంటే వాళ్ళకి మధ్యలో కంఫర్టబుల్ లేదంటే మధ్యలో మనము ఇంకొక మీడియేటర్ని పెట్టుకుంటాం. లేదు దాన్ని వరకు ఇచ్చేసి చదవరా బాబు అని రిక్వెస్ట్ చేస్తాం, రైట్? సో అది అనమాట. సో ఇలా డిఫరెంట్ లేయర్స్. ఎన్ని లేయర్స్ ఉంటాయి? టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. ప్రతి లేయర్కి ఒక వర్క్ అనేది ఉన్నది అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ఇది మనం నేర్చుకోవడం చాలా ఏపీ, ఎస్టీ, ఎన్డి, పి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రివర్స్, టిఎస్ఎస్టి, ఎన్డి, టి. ఓకే, అప్లికేషన్, ప్రజెంటేషన్, సెషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్ అండ్ ఫిజికల్ లేయర్. ఓకే, ఇలా టోటల్ 7 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్ అంటే మనం ఫైర్ ఫాక్స్ అనుకో, కమాండ్ ప్రాంప్ట్ అనుకో, ఏదైనా అనుకో. ఒక ఓపెన్ చేసి నువ్వు ఇలా ఏదైనా చేయి, నువ్వు ఫైర్ ఫాక్స్ చేయి, గూగుల్ క్రోమ్ చేయు, ఒక ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో రాయు, లేకపోతే నువ్వు ఏమైనా రాయి, అదంతా కన్సిడర్ అయ్యేది అప్లికేషన్. ప్రజెంటేషన్ అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటుంది, ఎన్క్రిప్షన్ అండ్ ఎన్కోడింగ్ అండ్ ఎన్క్రిప్షన్. సో ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ఎన్కోడింగ్ అంటే తెలుసు, ఎన్క్రిప్షన్ అంటే చాలా మందికి తెలుసు, సాల్టింగ్ అంటాం. అంటే మనము రాసే డాటాని కొంచెము ట్రిక్కీగా రాస్తాము, దాంట్లో ఒక టెక్నిక్ పెడతాము, అది వాళ్ళకే తెలుసు, ఎవరికైతే చదువుతారో దాన్ని మనం ఎన్క్రిప్షన్ అంటాం. సెషన్ అంటే టీసీపీ ఏంటి? ఓకే, టీసీపీ ఆర్ యూడిపి. ఓకే, ట్రాన్స్పోర్ట్, మెకానిజం ఆఫ్ పోర్ట్, వాట్ పోర్ట్ యూ విల్ యూస్ ఎట్ ద ఎండ్. మీరు ఏ సర్వీస్ని వాడుకోవాలనుకుంటారు? వెబ్ పేజా, అంటే వెబ్ సర్వీసా, ఫైల్ సర్వీసా, ఏ సర్వీస్ వాడాలి? లెట్స్ పోర్ట్ డీటెయిల్స్ అన్నమాట, పోర్ట్ డీటెయిల్స్. ఇది సెషన్ లెస్ అనేది ఇక్కడ తెలుస్తుంది. నెట్వర్క్, ఐపీ అడ్రస్ మనం ఇక్కడ ఇస్తాం అన్నమాట. ఐపీ అడ్రస్ ఇక్కడ ఏమి ఇస్తాం? మ్యాక్ అడ్రస్ ఇస్తాం అన్నమాట, లోకల్కి వెళ్ళేస్తారు. ఇది రౌటర్ టు రౌటర్ మాట్లాడినప్పుడు ఐపీ అడ్రస్ మాట్లాడుకుంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఎప్పుడైతే స్విచ్ దగ్గరకు వస్తుంది అప్పుడు మ్యాక్ అడ్రస్ చెక్ చేసుకుంటుంది. మ్యాక్ టేబుల్ ఉంటుంది ఇక్కడ, ఐపీ టేబుల్ ఉంటుంది, ఆర్ రౌటింగ్ ఇన్ఫర్మేషన్, ఐపీ రౌటింగ్ టేబుల్, రైట్. అండ్ ఫైనల్లీ ఇది ఫిజికల్ లేయర్ అంటే ఏముంటుంది? 0 and 1 బిట్ అండ్ బైట్స్ అనేది ఎలా ట్రావెల్ అవుతాయి? ఓవర్ ద వైర్లెస్, ఇంకా ఓఎఫ్సి. ఇదేంటంటే నార్మల్ వైర్ ఉంటుంది ఒకటి, దాన్ని మనం ఏమంటాం? RJ45 కేబుల్ ఆర్ CAT6 కేబుల్ అంటాం జనరల్లీ, లేదంటే వైర్లెస్ వైఫై నుంచి, రైట్. అండ్ ఫైనల్లీ ఓఎఫ్సి అంటే ఏంటి? ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఓకే, ఇంతవరకు అర్థమైందా?
యా. సో ఇలా మనం ఓఎస్ఐ లేయర్ అనేది డాటా అనేది కమ్యూనికేషన్ అవుతుంది. సో ప్రతి దాంట్లో ఒక రీజన్ ఉన్నది అనమాట. అప్లికేషన్, ప్రజెంటేషన్, సెషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్, ఫిజికల్, ప్రతి దాంట్లో అసలు డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది. ఇక్కడ డేటా అనేది డేటా లానే ఉంటుంది, ఇక్కడ కూడా డేటా లానే ఉంటుంది. ఇక్కడ సెగ్మెంట్స్ అనేవి ఇక్కడ కూడా డేటానే చెప్పాలంటే, ఇక్కడ ఈ 3 సెషన్లో కూడా డేటా లానే ఉంటుంది. ఇక్కడ సెగ్మెంట్స్ అనే డేటా అంటే ముక్కలు అవుతాయి అనమాట, చిన్న చిన్న పీస్ అవుతుంది. ఇక్కడ ప్యాకెట్స్ అని ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఫ్రేమ్స్ అంటాం. ఇక్కడ ఫైనల్గా 0 and 1 అంటాం. సో ప్రతి దాంట్లో డాటా అనేది ఎలా ఉంటుందంటే డాటా 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 లానే ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి, ఎందుకంటే లెట్స్ ఏ నేను ఒక పెద్ద లెటర్ పంపిస్తే అంత పెద్ద లెటర్ మన ట్రావెల్ అవ్వదు అనమాట. యాక్చువల్లీ 0 and 1 గానే ట్రావెల్ అవుతుంది. కానీ 0 and 1 అనేటివి కొన్ని కొలాబరేట్ అవుతాయి, ఫ్రేమ్స్ తయారవుతాయి, కొన్ని కొలాబరేట్ అయితే ప్యాకెట్స్ తయారవుతాయి, కొన్ని కొలాబరేట్ అయితే సెగ్మెంట్ తయారవుతుంది, కొంచెం ఇక అవన్నీ కొలాబరేట్ అయితే డాటా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి దానికి ఒక్కొక్క సైజ్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఆఫ్ దిస్ సైజ్, మ్యాక్సిమం ఆఫ్ దట్ సైజ్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ 0 and 1 ఫ్రేమ్ అవ్వాలంటే మినిమం మనకి ఎన్ని బిట్స్ కావాలి. ఫ్రేమ్స్, మల్టిపుల్ ఫ్రేమ్స్ ప్యాకెట్ అవ్వాలంటే ఎన్ని ఫ్రేమ్స్ కావాలి. మల్టిపుల్ ప్యాకెట్ సెగ్మెంట్గా మారాలి అంటే ఇది ఎలా అంటే తెలుసా, మనం ఒక ఇంత పెద్ద బండరా ఇస్తే ఇంత మొయిలేరు కదా, దాన్ని ముక్కలు చేశారనమాట చిన్న చిన్నగా. సో దాన్ని మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా కొంచెం చిన్నగా చేశారు. సో వీళ్ళు ఇంకేం చేశారు, ఇంకా చిన్నగా చేశారు. లాస్ట్గా డాట్స్ చేశారు. సో ఇంత పెద్దది ఇంత అవ్వాలి అంటే మళ్ళీ ఇవన్నీ కలుపుకుంటే ఇంత పెద్ద స్టోన్ తయారవుతుంది అనమాట. సో ఇలా ఒక్కొక్క లెవెల్లో కిందికి వెళ్తున్న కొద్దీ డాటా అనేది ముక్కలుగా అవుతుంది. ప్లస్ పైకి వెళ్తున్న కొద్దీ ఏంటంటే అటాచ్ అవుతూ ఇక్కడ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా స్టోన్ తయారవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ నెట్వర్క్ కమ్యూనికేషన్. సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇక్కడతో నేను నెట్వర్క్ ఇంత అవసరం లేదు, కానీ ఏంటంటే మీకు సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంతవరకు డీప్గా చెప్పాల్సి వస్తుంది. అదర్వైజ్ ఇంత అవసరం లేదు. బట్ స్టిల్ మీకు మ్యాక్ అడ్రస్, హోస్ట్ నేమ్, FQDN ఇవన్నీ తెలిసి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కటి, ప్లస్ ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, సో ఇవన్నీ తెలిసి ఉండాలని చెప్పేసి నెట్వర్క్లో ఇంతవరకు చెప్పాను. బట్ ఇంత అవసరం లేదు మీరు, ఎందుకంటే నెట్వర్క్లో మీరు వర్క్ చేయరు కాబట్టి. ఓకే రైట్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఈ తర్వాత మళ్ళీ దీని గురించి మనం వీటి గురించి నెమ్మది ఎప్పుడైనా డీటెయిల్స్ కోసం మాట్లాడుకుంటాం ఆఫ్ కోర్స్, కానీ దీంట్లో ఇంకేం మాట్లాడుకోవడానికి ఇంకేం లేవు. అంటే ఉన్నాయి చాలా, కానీ అదంతా అవసరం లేదు. ఓకే, ఎనీ క్వైరీస్? సో మనం ఒక్కసారి రివ్యూ చేసుకుందాం ఒక నెట్వర్క్ని, ఎందుకంటే ఈ రోజుతో నేను నెట్వర్క్ని క్లోజ్ చేస్తాను. రేపటి నుంచి సర్వీసెస్ అంటే ఏంటి, సెక్యూరిటీ సర్వీసెస్ అంటే ఏంటి మనం డిస్కస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మనం ఒక్కసారి లుక్ లైక్ వెనక్కి వెళ్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. ఫస్ట్ వాట్ ఈజ్ యాక్చువల్లీ నెట్వర్క్. సో నెట్వర్క్ అని తెలుసుకున్నాక నెట్వర్క్, వాట్ ఈజ్ మీన్ బై నెట్వర్క్. సో నెట్వర్క్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకున్నాం, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, IP అడ్రస్ అంటే ఏంటి, హోస్ట్ నేమ్ అంటే ఏంటి, FQDN అంటే ఏంటి. వాట్ ఈజ్ FQDN? ఎనీవే ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఓకే, మనం మళ్ళీ తెలుసుకుందాం FQDN అనేది. బట్ ఇవి తెలుసుకున్నాం మనం ఎలా చేయాలి, ఎలా చూడాలి అని. ఇది తెలుసుకున్న తర్వాత మనము నెట్వర్క్ డివైజెస్లో మనము హబ్ అంటే ఏంటి, స్విచ్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి, బేసిక్ ఐడియా తెలుసుకున్నాం. అండ్ గేట్వే అంటే ఏంటి. ఇది తెలుసుకున్న తర్వాత వాట్ ఈజ్ యాక్చువల్లీ మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, 0000000000 అండ్ 00 టోటల్ 48 బిట్ హెక్సాడెసిమల్ చెప్పాను, అవునా కదా.
దెన్ ఇది ఎందుకు ఇది ఒక ఫస్ట్ 3 ఏంటి విఐడి అని చెప్పాను, సెకండ్ 3 ప్రోడక్ట్ ఐడి పిఐడి అని చెప్పాను. సో ఇలా మనం మ్యాక్ అడ్రస్ గురించి తెలుసుకున్న తర్వాత దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఇది యూనిక్ నెంబర్ లైక్ ఐఎంఈఏ అని చెప్పాను, రైట్. దెన్ ఇదంతా మనం ఎందుకు వాడతాము, ఒక డివైస్ కి పర్మనెంట్ నెంబర్ అనేది ఇస్తాం, అది దాన్ని ఐడెంటిఫై చేయడానికి. సో ఫాలోడ్ బై మనం ఏం మాట్లాడుకున్నాము, ఐపీ అడ్రస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఐపీ అడ్రస్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఐపీ అడ్రస్ ఎంత 32 బిట్స్ బైనరీ. ఓకే, సో దీంట్లో ఇది స్టార్ట్ ఎట్లా అవుతుంది 0.0.0.0 అండ్ 255 255 255 255 ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. సో దీంట్లో మనం ఏం తెలుసుకున్నాం, ఇంకా ఐపీ అడ్రస్ యూసేజ్ ఏంటి, ఇది లాజికల్ అడ్రస్ అని చెప్పాను. లాజికల్ అడ్రస్ దేనికి ఇస్తాం మనము, మ్యాక్ అడ్రస్ ఉన్న ఏదైతే నెట్వర్క్ డివైస్ ఉంటుందో దానికి మనం ఇస్తాం. ఎలా ఇస్తాము, ప్రాపర్టీస్లోకి వెళ్ళి IPv4 సెలెక్ట్ చేసి అండ్ దానికి ఒక ఐపీ అడ్రస్ ఇస్తాము. సో ఐపీ అడ్రస్ ఇవ్వాలంటే ఫస్ట్ అడ్రసింగ్ నేర్చుకోవాలి. సో అడ్రసింగ్ నేర్చుకోవాలంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అండ్ క్లాస్ సి అని చెప్పిన. దీంట్లో క్లాస్ ఏని /8 అని /16 అని /24 అని చెప్పిన, 3 క్లాసెస్. సో దీనికి ఏం చెప్పాను, దీని నెట్ మాస్క్ ఏం చెప్పాను, ఇది చెప్పాను 255 ఇది 255 ఇలా చెప్పాను. సో ఇది దీని ఐపీ క్లాస్ ఎక్కడి నుంచి అని చెప్పాను, 0 to 127 128 to 191 1922 223 2242 240 2412 2242 239 240 to 255 ఇలా చెప్పండి. ఇవి రెండు ఎందుకు, ఇవి రెండు మటుకు ఎక్స్పెరిమెంటల్ పర్పస్ అని వాటిని చెప్పండి, ఎక్స్పెరిమెంటల్. దెన్ ఫాలోడ్ బై మనం ఏం తెలుసుకున్నాము, టైప్ ఆఫ్ నెట్వర్క్స్. టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఏమేంటి, LAN, MAN, CAN, WAN. LAN లోకల్ ఏరియా, క్యాంపస్ ఏరియా, మెట్రోపాలిటన్ ఏరియా, వైడ్ ఏరియా నెట్వర్క్. అదేంటి లోకల్ ఏరియా అంటే స్విచ్ ఓన్లీ కనెక్ట్ ఉంటే అది ఎన్ని కిలోమీటర్లు ఉండాలి, స్విచ్ మధ్యలో స్విచ్ ఓన్లీ స్విచ్ ఉంటే అది LAN అంటాం. అది 1 2 10 100 1000 1,00,000 కోటి ఎన్నని కావచ్చు, అవన్నీ స్విచ్ తోనే కనెక్ట్ అయ్యి ఉండి ఒకే నెట్వర్క్ లో ఉంటే దాన్ని LAN అనే అంటాం. దట్ ఈస్ ఇమ్మెటీరియల్, ఒక కంట్రీలో ఉన్నా ఇంకో కంట్రీలో ఉన్నా. మ్యాన్ అంటే ఏంటంటే క్యాన్ అంటే ఏంటంటే మల్టిపుల్ స్విచ్చెస్ ఉంటాయి, ఒక రౌటర్ మినిమం ఉంటుంది, ఒక రౌటర్తో మినిమం కనెక్ట్ అయి ఉంటుంది, వీటితో అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని క్యాన్ అంటాం మనం, మినిమం ఒక రౌటర్ అనేది ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం ఏమంటాం, క్యాన్ అంటాం. సో మ్యాన్ అంటే ఏంటి, ఇలాంటివే క్యాన్లు మల్టిపుల్ ఉంటే దాన్ని మ్యాన్ అంటాం. అంటే 2-3 అంటే క్యాంపస్ ఏరియా నెట్వర్క్లు కనెక్ట్ అయితే మల్టిపుల్ రౌటర్స్ అన్నమాట. ఇలాగా ఇవి రెండు ఇలా కనెక్ట్ ఉంటే ఈ మొత్తం కాంబినేషన్ని మనం మ్యాన్ అంటాం. సో మరి వ్యాన్ ఎప్పుడు అంటాం, ఎప్పుడైతే ఇవన్నీ ఇంటర్నెట్లో కలుస్తాయో. ఇంటర్నెట్ అంటే ఎవరు, ఇది కూడా ఇలానే కానీ మల్టిపుల్ రౌటర్స్ కానీ ఇది పబ్లిక్లో ఉంటాయి అన్నమాట, పబ్లిక్లో ఉంటాయి ఇలా మల్టిపుల్ రౌటర్స్ ఒకదాంతో ఒకటి. సో దీన్నే మనం ఎవరంటాం, ISP అంటాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఎయిర్టెల్, గూగుల్, జియో ఇవన్నీ ఇస్తున్నాయి కదా ఇంటర్నెట్ అవన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా పర్ఫెక్ట్, ఇంతవరకు ఓకే. తర్వాత మనం ఏం తెలుసుకున్నాము, వాట్ ఈస్ పబ్లిక్ ఐపీ, వాట్ ఈస్ ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ఇంటర్నెట్లో కలిసి విజిబుల్ ఉండేదాన్ని పబ్లిక్ ఐపీ అంటాం. సో ప్రైవేట్ ఐపీ ఏంటి, మనం ఇంట్లో ఇంటర్నల్ పర్పస్ గా వాడుకునేది, లేదంటే ఆఫీస్ పర్పస్ గా వాడేది, బయటకు వెళ్ళదు, ఇది ఓన్లీ విత్ ఇన్ టు దట్ పర్టికులర్ ఏరియా. అండ్ బయటకి ఏది వెళ్తుంది, ఒక పబ్లిక్ ఐపీ మనం పర్చేజ్ చేస్తామా, మనకి ఇస్తారు ISP, అది మటుకే బయటకు విజిబుల్ కనబడు, మిగిలిన అన్ని లోపల నాటెడ్ ఐపీలో ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారు, ప్రైవేట్ ఐపీ. ఇందులో 3 IPs ఉంటాయి, ఒక 10 సిరీస్ క్లాస్ ఏకి, 172 సిరీస్ క్లాస్ బికి, 192 సిరీస్ క్లాస్ సికి. ఓకే, క్లాస్ ఏ వాడాలనుకుంటే నీకు బాగా IPs కావాలి, అప్పుడు క్లాస్ ఏ వాడతావు. నీకు బాగా నెట్వర్క్స్ ప్లస్ బాగా IPs కావాలి, అప్పుడు క్లాస్ బి వాడతావు.
నీకు బాగా నెట్వర్క్స్ కావాలి కానీ ఓన్లీ ఐపీస్ 255 లోపలికి నాకు ఓకే అంటే యూజర్స్ ఇంతే ఉంటే చాలు అనుకుంటే అప్పుడు నీకు నెట్వర్క్స్ ఎక్కువ కావాలి యూజర్స్ తక్కువ కావాలి అంటే క్లాస్ సి వాడుకుంటాం. సో జనరల్ గా ఎక్కువ ఇన్ ద జనరల్ వరల్డ్ ఏం వాడతాం మనం క్లాస్ సి వాడతాం. ఓకే సో ఇలా అనమాట. సో మనం జనరల్ రౌటర్ లో ఈ ఐపీ అనేది మనం కామన్ గా చూస్తాం 192.168 ఇది చూస్తాం. దీని తర్వాత మనం ఏం చూసాము వాట్ ఈజ్ యాక్చువల్లీ పోర్ట్. పోర్ట్ అంటే ఏంటి దీంట్లో ఎన్ని పోర్ట్ ఉంటాయి 0265535 అని ఉంటాయి. దాంట్లో ఏం చెప్పాను 021023 ఏమన్నాను వెల్ నోన్ పోర్ట్స్ ఆర్ రిజిస్టర్ పోర్ట్ వెల్ నోన్ పోర్ట్స్. 1024 నుంచి 9999 ఏమని చెప్పాను ఇవేమిటి ఇవి రిజిస్టర్ పోర్ట్స్. అండ్ దీని తర్వాత 10,000 నుంచి మొదలుపెట్టి 65,535 ఏమన్నాను అఫిర్మల్ పోర్ట్స్ ఆర్ వోలటైల్ పోర్ట్స్. అఫిర్మల్ పోర్ట్స్ ఆర్ వీ కెన్ సే అన్స్టేబుల్ పోర్ట్స్ ఆర్ వోలటైల్ పోర్ట్స్. ఇదేంటంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అంటే అంటే ఎవరైనా కమ్యూనికేషన్ తో మాట్లాడాలంటే ఈ ఐపీ సిరీస్ తర్వాత అంటే ఈ పోర్ట్ నుంచి తీసుకుంటది అనమాట. అది కాకుండా ఇది ప్లస్ ఇది ఎప్పుడు వాడతామంటే ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు లైక్ ఫైల్ సర్వీసు వెబ్ సర్వీసు ఆర్ లెట్స్ ఎస్ఎస్హెచ్ సర్వీసు రిమోట్ సర్వీసు ఏవైనా సర్వీసెస్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇందులో నుంచి రిక్వైర్డ్ పోర్ట్ యూజ్ అవుతుంది. మనకి ఎట్లా ఎస్ఎస్హెచ్ కావాలంటే 22 పోర్ట్ ఓపెన్ ఉండాలి అంటే మీరు ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేసినప్పుడు పోర్ట్ 22 ఆటోమేటికల్లీ రిమోట్ సెషన్ కి 3389 మనం చూసినాం కూడా ఎట్లా కనెక్ట్ కాన్ఫిగర్ చేయాలో. వెబ్ సర్వర్ ఫైల్ సర్వర్ కూడా మనం కాన్ఫిగర్ చేసినప్పుడు మనం చూద్దాం. ఓకే సో ఇలా అనమాట పోర్ట్స్ చేసాము. ఈ పోర్ట్స్ అయిపోయిన తర్వాత మనం పోర్ట్స్ అర్థమైన తర్వాత పోర్ట్స్ యొక్క ట్రాఫిక్ మెథడ్ దాన్ని మనం ఏం చెప్పాను సెషన్స్. సెషన్స్ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ సెషన్ ఓరియంటెడ్ సెకండ్ ఇస్ సెషన్లెస్. సెషన్ ఓరియంటెడ్ అంటే టీసీపీ యూడిపి అని చెప్పాను. టీసీపీ దేనికి యూడిపి దేనికో కూడా చెప్పాను. టీసీపీ దేనికి వేర్ ఐఓసి ఇనిషియేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ టీఓసి టర్మినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ రెండు ఉంటాయి. యూడిపిలో ఇవి రెండు ఉండవు. ఓన్లీ ఇక్కడ ప్రతి పాయింట్ కి అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ మ్యాండేటరీ నో అక్నాలెడ్జ్మెంట్ ఎందుకంటే అసలు ఫస్ట్ వెళ్తుందో లేదో మనకు తెలియదు. అక్నాలెడ్జ్ ఇట్ ఈస్ ఏ బిట్ స్లో ఎందుకంటే ప్రతి ప్యాకెట్ కి మనకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది కాబట్టి స్లో. బట్ దీనికి మనకు అక్నాలెడ్జ్మెంట్ ఉండదు కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోవడమే అంతే వన్ గో రైట్. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాము బేసికల్లీ ఓఎస్ఐ లేయర్స్. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాము. అప్లికేషన్ ప్రజెంటేషన్ సెషన్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ డేటా లింక్ అండ్ ఫిజికల్ లేయర్. సో మొత్తం నెట్వర్క్ ని మనము ఒక 10 minutes లో ఓవరాల్ గా ఐడియా తెచ్చుకున్నాం రైట్. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు చెప్పిన ఎందుకంటే ఇదే చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు నీకు నెట్వర్క్ లో ఐడియా ఉంటే సో నువ్వు నెట్వర్క్ సంబంధించిన ఏమైనా డౌట్ అంటే నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీకి సంబంధించినప్పుడు వాళ్ళు ఎవరైనా అడిగారు సార్ రౌటర్ ఎందుకు చేస్తుంది రౌటింగ్ అంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేస్తుంది. అంత మినిమం కామన్ సెన్స్ లేకపోతే మనం సెక్యూరిటీ ఫీల్డ్ లో వర్క్ చేయడం చాలా టఫ్ అవుతుంది రైట్. సో ఇలా అన్నమాట ఇది బేసిక్ ఐడియా మనం ఫండా మంచిగా అంత స్టార్టింగ్ నుంచి నెట్వర్క్ అంటే ఏంటి నెట్వర్క్ అంటే ఎలా కనెక్ట్ చేసుకుంటాం అంటే అనేది ప్రతి ఒక్కటే. అండ్ మీకు ఐపీ అడ్రస్ ఎట్లా కాన్ఫిగర్ చేసి చెప్పిన రైట్. ఐపీ అడ్రస్ ని లైనెక్స్ లో ఎట్లా కాన్ఫిగర్ చేయాలి విండోస్ లో ఎలా కాన్ఫిగర్ చేయాలి అవన్నీ మనం చూసాం. లైనెక్స్ లో కావాలంటే మళ్ళీ చెప్తాను డోంట్ వరీ. మళ్ళీ మనం లైనెక్స్ ని కూడా బాగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు లైనెక్స్ ఏంటి అర్థమైంది మనకు విండోస్ అంటే ఎట్లుంటే అర్థమైంది నెట్వర్క్ ఎట్లుంటుంది అర్థమైంది. అంటే మనకు బేసిక్ గా మనకు రిక్వైర్మెంట్ ఓఎస్ అంటే ఏంటి తెలిసింది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎస్ తెలిసింది. ఇప్పుడు లైనెక్స్ నెట్వర్క్ అనేది కూడా మీకు బేసిక్ ఐడియా తెలిసింది. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా మీకు అర్థమవుతుంది అనమాట. దీంతో పాటు మీకు వర్చువలైజేషన్ అంటే ఏంటి విఎంవేర్ అంటే ఏంటి బేసిక్ ఐడియా వచ్చింది. సో ఇప్పుడు నేను ఏది చెప్పినా కానీ మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ బేసిక్స్ టోటల్లీ అంటే ఇది టోటల్లీ గ్రౌండ్. ఇప్పటిదాకా మీరు అసలు నేనేమి నేర్చుకోలేదు. రియల్ ట్రూత్ ఏంటంటే మీరు ఓన్లీ ఎల్కేజీ యూకేజీ కంప్లీట్ అయిన ఫస్ట్ క్లాస్ క్వశ్చన్. ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇప్పుడు కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంకొక రోజు రేపు కూడా ఉంది. రేపు కూడా మాట్లాడుకుందాం. రేపటి తర్వాత నుంచి మండే నుంచి రేపు మళ్ళీ ఒకసారి అంతా మనం బ్రష్ అప్ చేసుకుందాం.
అసలు మనం ఏం నేర్చుకున్నాము, ఎంతవరకు నేర్చుకున్నాము, దీనివల్ల మనకి ఏం యూజ్ ఉంది, మనం ఫ్యూచర్లో ఏం చేయగలుగుతాం ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోతో. రేపు మళ్ళీ ఒకసారి మనం ఓవరాల్ లుక్ వేద్దాం. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సంధ్య? ఇంతవరకు నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే నీకు ప్రతిసారి ఇప్పుడు నీకు ఎస్ఎస్హెచ్ అంటే ఏంటి, లైనెక్స్ అంటే ఇవి ఇవి దాన్ని ఎట్లా వాడాలి అనేది నువ్వు విత్ అంటే నీకు నెక్స్ట్ నేను ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేసి నేను చూపించిన ఆల్రెడీ ఒకసారి ఎస్ఎస్హెచ్ కాన్ఫిగర్ చేసాం మనం, యాప్ ఇన్స్టాల్ ఎస్ఎస్హెచ్ అని. అప్పుడు రిమోట్ తీసుకోవాలంటే ఉబంటూలో కాన్ఫిగర్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ అది ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఎస్ఎస్హెచ్ అనేది నీకు తెలియాలి కదా. అది ఇన్స్టాల్ అసలు దాని యూజ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి తెలియకుండా నువ్వేం చేయలేవు అనమాట. అందుకోసం ఇప్పుడు మనము సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సపోజ్ నేను ఒక టూల్ గురించి చెప్తాను, ఇప్పుడు ఓఎస్ గురించి చెప్తాను, దీంట్లో వల్నరబిలిటీ అని చెప్తాను, థ్రెట్ అంటే అని చెప్తాను. అంటే అసలు అది ఏంటి అనేది ఫస్ట్ నీకు తెలియాలి కదా. అది తెలియాలి అంటే ఇవన్నీ కాన్సెప్ట్స్ ఫస్ట్ తెలిసి ఉండాలి. సో నీకు ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ అర్థమైనాయా? ఓకేనా? ఓకే. సో దిస్ మీన్స్ ఏంటంటే ఇప్పటివరకు మీరు ఓన్లీ ఫస్ట్ క్లాస్ అంటే యూకేజీ వరకు కంప్లీట్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి అంటే రేపటి నుంచి అంటే మండే నుంచి మనం ఏం చేద్దాం అంటే స్పెషల్గా మనం ఒక వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేద్దాం, ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేద్దాం. ఎట్లుంటుంది వెబ్ పేజ్? నా మై ఫస్ట్ వెబ్ పేజ్, మై ఫస్ట్ ఫైల్ సర్వర్, మై ఫస్ట్ యాక్టివ్ డైరెక్టరీ, సెంట్రలైజేషన్ అథెంటికేషన్ అంటే ఏంటి, మనం ఒక కంప్యూటర్ని ఒక దగ్గర నుంచి కనెక్ట్ చేస్తున్నాం, మల్టిపుల్ యూజర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి. సో అదంతా కాన్సెప్ట్స్ మనము అర్థం చేసుకున్నాం. అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత విండోస్లో ఎలా చేస్తాం, లైనక్స్లో ఎలా చేస్తాం, ఇవి ఇంతవరకు అంటే నేను ఓవరాల్గా నీకు ఓన్లీ ఐడియా ఇస్తాను. అంతా మీరు చేయాల్సింది నేర్చుకోవాల్సిన రూల్ ఏం లేదు. ఇంకా అంటే లాంగ్వేజెస్ ఏముంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఏముంటాయి, ఒక నెట్వర్క్ మాట్లాడినప్పుడు ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏంటి డివైజెస్ మనం వాడతాము, దేనికోసం వాడతాము. మెయిల్ ఉంటుంది, మళ్ళీ మనం మెయిల్ ఉన్నప్పుడు మెయిల్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఫైల్ ఉంటే ఫైల్ సర్వర్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, యాక్టివ్ డైరెక్టరీ ఉంటే యాక్టివ్ డైరెక్టరీని ఎలా సేవ్ చేసుకోవాలి, డిఎన్ఎస్ అంటే ఏంటి, డిఎన్ఎస్ఎం సర్వర్ అంటే ఏంటి, అంటే ఫార్వర్డ్ లుకప్ అంటే ఏంటి, రివర్స్ లుకప్ అంటే ఏంటి, అవన్నీ మనం చూడాలన్నమాట. నెట్ స్టాట్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం. సో ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఒక డిఫరెంట్ అప్రోచ్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ప్రతిదీ మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా దాని వర్క్ ఆఫ్ అప్రోచ్ అంటే ఇప్పుడు మనం సెక్యూరిటీలో ఒక టూల్స్ నేర్చుకుంటాం. టూల్స్లో స్పెసిఫిక్ టూల్స్ లెట్సే లెట్సే ఎస్ఐఎం టూల్స్ కావచ్చు, కంప్లైంట్ స్టాండర్డ్ కావచ్చు. మనం ఒక సెక్యూరిటీ సైడ్లో అంటే ఇప్పుడు సెక్యూరిటీ అనేది ఎందుకు వాడతాము, సెక్యూరిటీ వల్ల యూసేజ్ ఏమున్నాయి, ఏమేమి సెక్యూరిటీ సెటప్స్ మనం చేయగలుగుతాం, అలాంటివన్నీ మనం 1 by 1 తెలుసుకుందాం. ఓకే. సో అనిల్, సో ఫార్ ఎలా ఉంది సెషన్ ఓవరాల్గా? ఓకే. ఓకే బద్రి, నువ్వు చాలా క్లాసెస్ మిస్ అయ్యావు, ఖచ్చితంగా నువ్వు రికార్డ్ సెషన్స్ చూడాల్సిందే. బద్రి, ఆర్ యు దేర్? I think he might kept on some mute లో ఉన్నాడు. ఎనీవే, సో ఇది అన్నమాట. మనం ఒక ఓవరాల్గా మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము ఇప్పుడు. సో మనం ప్రోటోకాల్స్ వచ్చేసి పోర్ట్స్ వచ్చేసి నేను ఇప్పుడు నేను పోర్ట్స్ ఇస్తాను ఈరోజు. ఏంటి పోర్ట్స్ ఇస్తాను. ఆ పోర్ట్స్ ఎందుకు వర్క్ చేస్తాయి, లైక్ సంధ్య నోట్ చేసినట్టు. సో ఒక్కొక్కరు ఒక 5 పోర్ట్స్ రాయండి, ఇంపార్టెంట్ పోర్ట్స్. రైట్. సో నేను పోర్ట్ నెంబర్స్ ఇస్తున్నాను. పోర్ట్స్. సో ఫస్ట్ వచ్చేసి అనిల్కి నేను ఏమి ఇస్తున్నానంటే, ఓకే నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను. అనిల్ ప్రతి ఒక్కరికి నోట్ చేస్తున్నాను నేను. సో టార్గెట్ అన్నమాట. మీరు ఇవన్నీ వీటి మీనింగ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు రాయండి. నేను ఒక్కొక్కరికి టాస్క్ ఇస్తున్నాను 1 by 1. ఫస్ట్ అనిల్కి ఏమేమి పోర్ట్స్ ఇస్తున్నా అంటే, వాట్ ఈస్ పోర్ట్ నెంబర్
53, right? Port number 53, 69, 80, let's say 110, 143, 464, ఓకే 1 2 3 4 5 6, రైట్. అనిల్కి ఈ పోర్ట్స్ దీని గురించి రాయాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ సంథింగ్ లైక్ ఎవరికి మన బద్రికి ఇస్తున్నాడు. బద్రి. సో ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా మీరు ఇవి నోట్ చేయాలి. వాట్ ఈస్ పోర్ట్ 25, రైట్? పోర్ట్ 135, what is 465, 587, then 593, 636. ఓకే, ఇవేంటి, దీని యొక్క యూసేజ్ ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మీరు ఇవన్నీ ఊరికే చెప్పడం కాదు, అసలు ఇది ఏంటి అనేది మీరు చెప్పాలన్నమాట. ఓకే, లైక్ దెన్ సంధ్య ఆల్రెడీ చాలా నోటిఫై చేసింది, వెరీ గుడ్ అమ్మా. బట్ స్టిల్ నీకంటూ ఒక ఐడియా వస్తుంది. సో నువ్వేం చేస్తావంటే 691, అసలు ఇదేంటి, 902, 989, 995, 1194, ఇవేంటో తెలుసుకో. ఇంకోటి 1025, 1025. తర్వాత సాహితీ లేదు, కానీ నేను మెసేజ్ పెడతాను అందరికి. వాట్ ఈస్ 1521, 3306, 5432, 3389, 8080 అండ్ 8443. అసలు ఇవేంటి అనేది తను కాంటాక్ట్ చేస్తుంది. ఫైనల్గా మనకి ఇంకెవరు ఉన్నారు, మన ప్రభాకర్ సార్. తను క్లాస్ రిమోట్లీ వింటున్నాడు, డోంట్ వరీ. సో దీంట్లో వాట్ ఈస్ లెట్స్ సే వాట్ ఈస్ పోర్ట్ నెంబర్ 1 2 7 10, ఓకే, పోర్ట్ 20 21 23, రైట్? సో ఇవి ప్రభాకర్ సార్. సో ఇలా 5 మెంబర్స్కి నేను టాస్క్ ఇచ్చాను. ఈ పోర్ట్స్ ఏంటి, వాటికి సంబంధించిన మీనింగ్ ఏంటి, దానికి సంబంధించిందంతా మీరు నోటిఫై చేసి స్క్రీన్ షాట్ పంపించండి. ప్లస్ వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను వాళ్ళని అడుగుతాను, అసలు అదేంటి, అది ఎందుకు అర్థం చేసుకున్నాం అనేది ఖచ్చితంగా మనం క్లాస్లో ఇది మనం డిస్కస్ చేద్దాం. ఈ పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ మనకి మైండ్లో రిమెంబర్ ఉండాల్సిందే ఖచ్చితంగా. ఓకే, సో మనము ఎంటైర్ నెట్వర్క్ని విత్ ఇన్ 1 అవర్లో ఓవరాల్ లుక్అప్ వేసాం ఈరోజు. అండ్ ఓఎస్ఐ లేయర్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. రేపు మనము పోర్ట్స్ చాలాసార్లు అంటే పోర్ట్స్ ఇంకెలా కమ్యూనికేట్ చేస్తాయనేది ఫైనల్గా చేసేసుకొని నెట్వర్క్ని ఫైనలైజ్ చేసి కిల్ ఆఫ్ చేసేసి మండే నుంచి సర్వీసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ది డే. కానీ ఖచ్చితంగా ఈ క్వారీ ఏదైతే నేను టార్గెట్ ఇచ్చానో అది అచీవ్ చేయండి. ప్రతి ఒక్కరికి 6 ఇచ్చాను, ఖచ్చితంగా ఒక 1 అవర్ 30 to 40 minutes. మీకు సాటర్డే సండే కూడా ఉంది. ఓకే, సాటర్డే సండే కూడా ఉంది. రేపు ఒక్కరోజే, రేపే కావాలని ఏం లేదు, సాటర్డే సండే కూడా ఉంది.
టాస్క్ టైం తీసుకోండి. 6 అంటే 6 ఎక్కువ కూడా ఇవ్వలేదు. పోర్ట్ నెంబరు ఇది. అందులో టీసీపీ అంటే ఏంటి, యూడీపీ అంటే రెండు ఉంటాయి. వీటి గురించి చదవండి. ఓకే, అది ఎప్పుడు వాడతాం, ఇది ఎప్పుడు వాడతాం, అది ఎందుకు వాడతాం, ఇది ఎందుకు వాడతాం అనేది మనకి ఎగ్జాక్ట్ అందులో నోటిఫై చేయండి. ఏం లేదు, జస్ట్ కూర్చొని మీరు మీరు నోటిఫై చేయాలంటే, నోటిఫై చేయడం అంటే రాయడమే కాదు, యూ బెటర్ కాపీ పేస్ట్ చేసుకొని ఒక ఫైల్లో చేసి నాకు పంపించిన మీకు చూపించడానికి, ఒకరికొకరు చూపించడానికి అంతే. రైట్, అండ్ ఎక్స్ప్లెయిన్. కాపీ పేస్ట్ కాదు, నేను అడుగుతాను దాని మీనింగ్ ఏంటి, దాని గురించి మీరు నెట్లో కూడా సెర్చ్ చేసి వాట్ ఈస్ పోర్ట్ 53, దాని గురించి వాట్ ఈస్ నెట్వర్క్ పోర్ట్ 53, వాట్ ఈస్ నెట్వర్క్ పోర్ట్ 69, పోర్ట్ నెంబర్ 69 ఇన్ నెట్వర్క్ అంటే మీకు నెట్లో, మీకు యూట్యూబ్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవి కూడా ఉన్నాయి. సో మీరు దాని గురించి చదవండి, యూట్యూబ్లో చూడండి వీటిని. సో దాంట్లో ఏంటంటే మీకు ఐడియా వస్తుంది, ఎస్ ఇది ఈ సర్వీసెస్కి యూజ్ చేస్తాం, ఇది ఈ సర్వీసెస్కి యూజ్ చేస్తాం అనేది మనకు బేసిక్ ఐడియా వస్తుంది అనమాట. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. కానీ టార్గెట్ని మటుకు ఖచ్చితంగా అచీవ్ చేయండి. ఓకే, ఓకే, బాయ్ బాయ్. దట్స్ ఆల్ ఫర్ ది డే.